నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ జంబుల పరమేశ్వరి దేవి బోనాల పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎన్ఎండి ఫిరోజ్ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆసుపత్రిని పట్టించుకోని అధికారులు వైద్యులు లేక వెలవెలబోతున్న చిన్న ఆసుపత్రి నంద్యాల న్యూస్ 9 ఫోకస్ ముస్లిం సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధుపై కేసు నమోదు చేయాలి ముస్లిం జేఏసీ నాయకులు 10th క్లాస్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి హిందూ అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నంద్యాలలో దళిత క్రిస్టియన్లకు శ్మశాన వాటికని ఏర్పాటు చేయాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ జిల్లా కలెక్టర్ వినతి బేడబుడుగ జంగం కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చండి లోక్సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలలో కేబిఎన్ క్లాసికల్ హోమియోపతి హాస్పిటల్ ను ప్రారంభించిన సిఐ ఇస్మాయిల్ రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి నంద్యాల 14వ వార్డు సరస్వతి నగర్లోని బుడుగజంగల కాలనీ సుద్దలపేట నందుగల జంబుల పరమేశ్వరి దేవి దేవస్థానంలో నిర్వహించిన బోనాల పండుగ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలు ఎత్తుకొని సాక్షాత్తు అమ్మవారి రూపంతో బోనాలు ఎత్తుకొని ఒక పండగ వాతావరణం నెలకొంది బుడగజంగం మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బుడగజంగాల నాయకులు ఫిరోజ్ కు ఘన స్వాగతం పలికారు బోనాల సందర్భంగా బుడగజంగాల కులస్తుల ఆరాధ్య దైవం జంబుల పరమేశ్వరి దేవి దేవస్థానం నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ బేడ బుడగ జంగాల సోదరులకు జంబుల పరమేశ్వరి దేవి బోనాల పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల సంఘ నాయకులు తమ కుల సమస్యలను ఎన్ఎండి ఫిరోజ్ దృష్టికి తీసుకురావడంతో వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు సర్టిఫికేట్ రావాలా సర్టిఫికేట్ రావాలా జంబుల పరమేశ్వరి టెంపుల్ ఎవ్రీ 2 years ఉత్సవం వస్తుంది ఇది ఇక్కడ చాలా మంది బుడగ జంగాలలో అందరూ పార్టిసిపేట్ అవుతారు ఈ రోజు నాకు ఆహ్వానం పిలిచినారు దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది అంతా బుడగ జంగాలలో అందరూ ఒక చోట ఉండి ఏమంటే ఈ రోజు నాకు ఈ టెంపుల్ దగ్గర పిలిచారు దానికోసం ఈ ఉత్సవాలు ఇట్లానే జరపాలని అందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఖచ్చితంగా వీళ్ళు ఏది కోరినారో అది వీళ్ళ ఏమంటే ఎస్సీ బిల్ వీళ్ళకి ఎస్సీ దాంట్లో కలపాలని ఖచ్చితంగా దేవుడికి కూడా ప్రార్థిస్తాను మేమంతా పోయి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కూడా రిప్రజెంటేషన్ ఇస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ మేము మాది నంద్యాల శుద్ధలపేట మేము బుడగజంగాలము మా పిల్లలు మేము ఇద్దరు ప్రతి ఏట మేము 2 ఏళ్ళకోసారి భారీ ఎత్తున మేము దేవస్థానానికి జంబుల పరమేశ్వరికి మేము ఈ విధంగా బోనాలతో
యాటలతో ఈ విధంగా చేసుకుంటుంటాం. మేము ప్రతి ఆట 2 ఏళ్లకు ఒకసారి చేస్తుంటాము. ఇప్పుడు కూడా మాకు తెలుగుదేశం తరఫున మాకు ఫిరోజు అన్నగారు వచ్చిన దానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా బుడగదంగలు అడకదినే పిల్లోళ్ళు ఉండరు. మాకు సర్టిఫికెట్ దయచేసి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు మమ్మల్ని చూసి మమ్మల్ని ఆలగించి ఈ విధంగా బుడగదంగల సొందనంటే ఈ విధంగా ఉంది కదా అని మాకు ఖచ్చితంగా సార్ మాకు ఏదో ఎస్సీ సర్టిఫికెట్. ఆసుపత్రి ఎంతో వేల మందికి ప్రాణాలు కాపాడిన ఆసుపత్రి, రాజకీయ ఎంపీ ఎమ్మెల్యేలకు జన్మనిచ్చిన ఆసుపత్రి, నేడు అధికారులకు చులకనగా మారిన ఆసుపత్రి అదే నంద్యాల చిన్న ఆసుపత్రి. వివరాల్లోకి వెళ్తే నంద్యాల నడిబొడ్డులో ఉన్న ఇంత వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే దూరం అవుతుందన్న ఉద్దేశంతో అప్పుడు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు చిన్న ఆసుపత్రికి వేలాది మంది రోగులు అక్కడికి వెళ్ళి వైద్య సేవలు చేయించుకునేవారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కాన్పులు చేయడం జరుగుతుంది. అక్కడ ఎంతోమంది నాయకులకు జన్మనిచ్చిన ఆసుపత్రి అయితే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న ఆసుపత్రి నేడు వైద్యులు లేక వెలవెలబోతుంది. నంద్యాల నడిబొడ్డులో ఉన్న ఆసుపత్రి చుట్టుపక్కల వారు వైద్య సేవలు చేయించుకోవడానికి అక్కడికి వస్తే అక్కడ మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా సిబ్బంది లేక వెలవెలబోతుంది. వైద్యులు నియమించాలని ఎన్నోసార్లు ఎంతోమంది మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్కి ఎన్నిసార్లు అర్జీలిచ్చినా ఎలాంటి స్పందన మాత్రం లేదు. ఎంతోమంది రోగులు ఆసుపత్రి వద్ద నానా అవస్థలు పడుతున్నారు. బంగారం దుకాణాలు వ్యాపారస్తులు వేల మంది అక్కడ ఉన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడే హాస్పిటల్లో వైద్యులుంటే మెరుగైన వైద్యం అందుతుంది కదా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కౌన్సిల్లో కౌన్సిలర్లు చిన్న ఆసుపత్రిపై పలుమార్లు వైద్యులను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు గలమెత్తినా అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులను, సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బాగుంటుంది. షుగర్ది లేదు, అంతా బీపీ చూస్తారు అంతే. అది కూడా బీపీ పట్ట సరిగానే లేదు, చూస్తుంటే తెగిపోయినట్టుంది. డాక్టర్ కూడా ఉంటే మేలు. డాక్టర్ ఉంటే ఇంకా మంచిది కదా, ఏ మాటకైనా బాగానే ఉంటుంది. చెప్పడానికి సమస్యలు బాగుంటుంది. ఎవరు చెప్తాము ఇంకా ఇల్లు ఇస్తాము, ఏదైనా చెప్తే ఇంకా ఇచ్చి ఉండాలి. 51 మంది డాక్టర్ లేక ఇంతమంది వస్తున్నారు. డాక్టర్ ఉంటే ఇంకా పెరుగుతుంది. 51 మంది చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. సెలవుల్లో ఉంటే కనుక ఒకరికి బరువు అవుతుంది. దెబ్బతైన వాళ్ళు వస్తారు, బీపీలో వస్తారు, షుగర్ వాళ్ళు వస్తున్నారు. చాలా ఇబ్బంది, సఫర్ అవుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. డాక్టర్ ఉంటే చాలా సఫర్ అవుతున్నారు. 50 నుంచి 60, 70 మంది వస్తున్నారు. చుట్టుపక్కల అంతా కార్మికులు, చుట్టుపక్కల పల్లెలలో వస్తున్నారు. చాలా ఇబ్బంది వాళ్ళు. మీరు ఎంతమంది స్టాఫ్? ఓన్లీ 11 మంది ఉన్నాక రెగ్యులర్ ఫార్మసీస్, కాంట్రాక్ట్ ఫార్మసీ నేను మాత్రమే ఉన్నాను. ఇద్దరమే అంతే. మామూలుగా 11 మంది ఉన్నారు. 11 మంది కనీసం రేపు 3వ నెల 4లో ఒక ఆమె రిటైర్డ్ అయిపోతుంది. కనీసం కసులు కొట్టుకున్న తెలుగు లేదు. ఆమె సెలవు పెడితే కూడా తలుపులు మేము వేసుకోవాలా, వామిటింగ్స్ ఏమన్నా ఇచ్చినానికి నీళ్ళు ఇచ్చినానికి వాళ్ళకి ఇవ్వాలా. ఇక్కడ చేసుకోమంటావు అక్కడ చాలా ఇబ్బంది ఉంది, సఫర్ అవుతుంది. డాక్టర్ డిప్యూటేషన్ వస్తున్నారు.
నాగమస్తాను ఆయన రావడం లేదు. 7వ తేదీ నుంచి రావడం లేదు. డాక్టర్ ఉంటే పెరుగుతుంది చాలా పెరుగుతాయి. డాక్టర్ ఉంటే మందులు వస్తాయి, అన్నీ మందులు అన్నీ ఉన్నాయా? మందులు అన్నీ ఉన్నాయి. మందులకి కొంచెం తక్కువ ఉన్నాయి కదా? లేదా కొంచెం తక్కువ ఏం లేదు. మందులు సబ్సిడీ పెద్ద హాస్పిటల్ ఇస్తారు మందులు. ఇక్కడ ఏమేమి చూస్తారు డాక్టర్ ఉన్నప్పుడు? డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ లేనప్పుడు ఇంకా అంతే. చిన్న ఓపీ ఎవరి పేషెంట్ కదా, దగ్గులు, పరిసరాలు, జ్వరాలు, పేరులు, వాంతులు, సిరప్స్ చిన్న కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది ఇక్కడ. పర్మనెంట్ డాక్టర్ వేసి డెవలప్ చేస్తే బాగుంటుంది. డాక్టర్ లేకుంటేనే 80 మంది వస్తారంటే డాక్టర్ ఉంటే ఎంత ఉంటుంది? అందరూ 2 డాక్టర్లు ఉండాలి కదా, మేలు ఫీమేల్. 2 డాక్టర్లు వేసి బాగా ల్యాబ్ని ఓపెన్ చేసి తర్వాత ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ కట్లు కట్టేది మొబైల్ వాళ్ళు డెవలప్ చేస్తే ఇంకా బాగా వస్తారు. ఇక్కడ ఇది తప్ప ఏది లేదు ఈ సెంటర్లో. ఇది ఆసుపత్రి సెంటర్లో ఉంది కాబట్టి ముందు నుంచి గవర్నమెంట్ కన్నా ముందు ఉంది. ఇది బ్రిటిష్ కాలం ఉంది. అది అట్లా పాతలు వచ్చి అలవాటు వాళ్ళకు వస్తారు వాళ్ళు కాబట్టి నంద్యాల మధ్యలో ఉంది కాబట్టి దీనికి డెవలప్మెంట్. ముస్లిం సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీసీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. దీనిపై ఆగ్రహించి ఆయనపై సుమోటో కింద కేసు పెట్టి అరెస్టు చేయాలని కోరుతూ ఏఎస్పీ జావళికి వినతి పత్రాన్ని అందజేశారు. ముస్లిం జేఏసీ నేతలు రాయచోటిలోని వీరభద్రస్వామి ఉత్సవంపై జరిగిన దాడిని నిరసిస్తూ విహెచ్పీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అభిరుచి మధు అనంతరం గాంధీ చౌక్లో జరిగిన ధర్నాలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 20% ఉన్న అంటరాని వాళ్లు 80% ఉన్న హిందువులపై దాడి చేసే స్థాయికి చేరారన్నారు. అభిరుచి మధు దాడులు చేయాలని హిందువులపై చూస్తే కళ్ళు పీకేస్తామన్నారు. దేశంలో హిందువులలో అణిగిమణిగి ఉంటేనే ప్రశాంతంగా ఉండగలవన్నారు. ఇతరుల ప్రార్థనా మందిరాల వద్ద డ్రమ్ములు వాయించరాదని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు. అభిరుచి మధు హిందువులందరూ ఒకచోట ఉచ్చపోస్తే కొట్టుకుని పోతారన్నారు. అభిరుచి మధు వ్యాఖ్యలపై ఏఎస్పీ జావళికి ఫిర్యాదు చేశారు. ముస్లిం జేఏసీ నేతలు రాజకీయ లబ్ధి, పబ్లిసిటీ కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు జబుల్లా సుమోటోగా కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మతాల మధ్యన, కులాల మధ్యన ఘర్షణలు వచ్చే విధంగా, చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది కేవలం మేము అతని యొక్క రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క మాటలు మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా అతన్ని ఏ పార్టీ కూడా పట్టించుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే నేను ఎట్లా ఒకట ఫోకస్ కావాలా, మందిలో ఇది కావాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోతాడు. దీని విషయంలో హిందూ సోదరులు కూడా ఈరోజు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడిన మాటలు హిందూ సోదరులు కూడా ఒప్పుకోవడం లేదు. అంటే నా నంద్యాల నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఏ విధమైనటువంటి ఐకమత్య భావం ఉందో ఈ యొక్క విషయాన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా మాట్లాడే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఎలా కనిపిస్తుందంటే కరోనా బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా విషం చెమ్మేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం, డిపార్ట్మెంటు ఇలాంటి చీడ పురుగులకు గట్టి మందు కొట్టి వీళ్లకు మన రాష్ట్రం నుంచే బహిష్కరణ చేయాలని నేను డిపార్ట్మెంటు మరియు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి కోరడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. ఈ బ్యాక్టీరియా ఇలాంటిదంటే ఆయన చెప్పడం జరిగింది, రాజ్యాంగంలో ఉందా, సుప్రీంకోర్టులో ఉందా అని. ఒరే తిక్కోడా, నువ్వు ఆ రాజ్యాంగం ఉంది, ఆ సుప్రీంకోర్టు ఉంది అని ఆడ స్వచ్ఛంగా నువ్వు మాట్లాడగలిగినావు. అది గుర్తుపెట్టుకో. అంటరాని వాళ్ళని నువ్వు చెప్పడం జరిగింది. అంటరాని వాళ్ళు నువ్వు ఒకసారి వెనకిలా తిరిగి చూస్తే ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు హిందువులో, ఎవరు ఏమో అనేది నీకు కూడా కనిపిస్తుంది. కాబట్టి
దీనిపైన కఠినంగా నంద్యాల ఎస్పీ గారు తీసుకోవాలి. లేకపోతే ఈ ఉద్యమము భారీగా చేయడానికి కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఎందుకంటే బీజేపీ అధ్యక్షులు ప్రసంగిస్తూ ఏదో చాలా ఉద్రేకంగా ఏదో లబ్ధి ఆయన ఉద్దేశం ఎట్లా ప్రస్ఫుటమవుతుందంటే ఆయన అందరిలో ఇంతకుముందు నంద్యాలలో ఆయన ఏ పార్టీలు మారి వచ్చింది అందరికీ తెలుసు. మనం ఏదో పార్టీ హైకమాండ్ దగ్గర లబ్ధి కొట్టేయాలా మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో ఏదో చెప్పేద్దామని ఒక వ్యక్తి పరిణతి ఎప్పుడు తెలుస్తుందంటే అతని వ్యక్తిత్వము ఒక పెద్ద హోదాలో వచ్చినప్పుడు మాట్లాడే భాష అందరినీ కలుపుకొని పోవాలి. నంద్యాలలో ఉన్న ముస్లింలు ఓట్లే అవసరం లేనట్టు అంటరాని వాళ్ళు, ఈ అంటరాని వారి స్వాతంత్ర సమపర్జనలో ప్రాణ త్యాగాలు చేసినారు. ఆ విషయం వాళ్ళకు తెలియదేమో. అప్పుడు చేసినప్పుడు ఇలా పెద్ద పెద్ద నాయకులు అందరి దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఇది వైరల్ అయి ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేయాలి. డిఎస్పీ గారికి మేము అందుకోసమే మేము రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వైపు నుంచి దీన్ని ముఖ్యంగా నా హిందూ సోదరులు వాళ్ళు దీన్ని గమనించాలి. ఇది హిందువులకు అగెన్స్ట్ కానే కాదు, కేవలం అటువంటి వ్యక్తులకు అగెన్స్ట్గా ఈ చర్య మాత్రమే, కానీ ఇది హిందువులకు సంబంధం లేని వ్యవహారం అని అందరికీ సోదరులకు నేను చెప్తున్నాను. మనం నంద్యాల శాంతియుత జీవనాన్ని మనం అందరం కలిసి కాపాడుకుందాం. జై హింద్. నంద్యాల జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్న 10th క్లాస్ పరీక్షలు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ ఈ నెల మార్చి 17వ తేదీ 2025 నుంచి ఏప్రిల్ 1, 2025 వరకు 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తహైరా సుల్తానా సిబ్బందికి పలు సూచనలు చేశారు. 10th విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో విద్యార్థుల నివాస గృహం నుంచి పరీక్ష హాల్ వరకు ఉచిత ప్రయాణం చేయలాగున ఎక్కించుకోవాలని, పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి ఎగ్జామ్స్ 15వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే స్టూడెంట్స్ అందరూ కూడా 10వ తరగతి స్టూడెంట్స్ వారి గ్రామం నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. వారికి ఆల్రెడీ బస్ పాస్ లేకపోయినా కూడా ఈ ఫెసిలిటీ అనేది వారికి వర్తిస్తుంది. అదేవిధంగా మరి ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మరలా వారి విలేజ్కి హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది కేవలం ఎగ్జామ్స్ ఉన్న తేదీలలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. అన్ని అంటే అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్ అన్నిట్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా 10th క్లాస్ పిల్లలు. అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టెక్కే గిరిధర్ సెంటర్లో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అహోబిల లక్ష్మీ నరసింహ అన్నదాన సమితి స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేసింది. స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేద పండితులు తర్వాత భక్తులకు కళ్యాణ అక్షింతలను, కంకణాలను అందజేశారు. 10,000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించడానికి అహోబిలం బయలుదేరారు నిర్వాహకులు. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. అహోబిలే గారుడశైల మధ్య కృపావశాతే కల్పిత సన్నిధానం లక్ష్మ్యాం సమాలింత భావభాగం లక్ష్మీనారసింహం శరణం ప్రపద్యే. గ్రామ రక్షణార్థం, హిందూ రక్షణార్థం, హిందూ అన్నదాన అభివృద్ధి సిద్ధ్యర్థం లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం పాల్గొన మాసంలో అహోబిల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం దినమున నంద్యాలలో కళ్యాణం జరిపించి
ఇదే స్వామిని అహోబిలం తీసుకుపోయి అక్కడ అహోబిలానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదానము మొదలైనటువంటి సేవలో ఈ యొక్క కమిటీ వారు ఎంతో కొన్ని సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారు. వీళ్ళ కోసం లక్ష్మీ నృసింహస్వామి కరుణాకటాక్షాలు వీళ్ళ పట్ల ఉండాలని, ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆశీస్సులు కలగాలని మేమంతా కోరుకుంటున్నాం. లక్ష్మీ నృసింహస్వామి గోవింద గోవింద. నంద్యాల పట్టణంలోని దళిత క్రైస్తవ మైనార్టీలకు శ్మశాన వాటికకు స్థల కేటాయింపు మరియు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో దాదాపుగా 60,000 మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. నియోజకవర్గంలో 30,000 ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు. దాదాపు 100 ఇండిపెండెంట్ చర్చిలున్నాయి. ఇంతవరకు సరైన వసతులతో కూడిన శ్మశాన వాటిక స్థలం లేక భూస్థాపన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో సమస్యలు వర్ణనాతీతం కావున దయ ఉంచి దళిత క్రైస్తవులకు శ్మశాన వాటికకు స్థల కేటాయింపు చేయాలని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గారికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే క్రిస్టియన్ సోదరుల కొరకు శ్మశాన వాటిక స్థలం కొరకు 2014 సంవత్సరం నుంచి క్రిస్టియన్ సోదరులు జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇప్పటి వరకు క్రిస్టియన్ సోదరుల శ్మశాన స్థలం కేటాయించకపోవడం ఎంతవరకు సబబని వివిధ ప్రజా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంఘాలు, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి క్రిస్టియన్ శ్మశాన స్థలం మరియు కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుమల్ల రహీం, జానో జాగో మహబూబ్ బాషా, ఇక PDSUS MD రఫీ, పి శివరామరెడ్డి, సత్యనారాయణ గుప్తా, సయ్యద్ అసదుల్లా, అల్టాఫ్, క్రిస్టియన్ జేఏసీ నాయకులు మన్నం జానయ్య, మోహన్ బాబు, తిమోతి, రవికుమార్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే నూతనగా వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా జీవో పాస్ చేయడం జరిగింది. ఈరోజు క్రిస్టియన్లకు, మైనార్టీలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి, వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తా అని చెప్పి జీవో ఏర్పాటు చేసింది. నంద్యాలలో ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో 11 నెలలైనా కూడా ఈ రోజు వరకు దాదాపు 2014 నుంచి నేటి వరకు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈరోజు బరియల్ గ్రౌండ్ లేకపోవడం చాలా బాధాకరం. ఒక పక్క రాజకీయ నాయకులు కులాలు, మతాలు అతీతంగా ఎలక్షన్లు వచ్చేలోపే ఓట్లు వేయాలని చెప్పి ఆలోచనతో రాజకీయ నాయకులు గడప గడపకి ఇంటింటి తిరిగి ఓట్లు వేపించుకున్నారు తప్పనొచ్చి క్రిస్టియన్ కులస్తులకు 60,000 ఓట్లు ఉంటే నంద్యాల టౌన్ పట్టణంలో కనీసం బరియల్ గ్రౌండ్ ఉందా లేదా ఆలోచనతో కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఆలోచించే దుస్థితిలో లేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నంద్యాల జిల్లా పట్టణంలో ఉన్న ఏదైతే మైనార్టీ శాఖ మినిస్టర్ గారు ఉన్నారో తక్షణమే స్పందించి వీళ్ళకి బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశలవార ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ప్రజా సమస్యలపై పోరాట కమిటీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ప్రజా సమస్యలపై పోరాట ఎగ్జిక్యూటివ్ కమిటీగా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి మరి మేము వచ్చి ఉన్నాము. విశేషించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆయా ప్రజా సంఘాల నాయకులు, నంద్యాల ప్రజల యొక్క సమస్యలపై పోరాడుతూ ఉన్నటువంటి పోరాట కమిటీ నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చిన విషయం ఏమిటంటే, దరిదాపుగా 2014 నుండి ఇప్పుడు 2025వ సంవత్సరం కావస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కూడా మరి అనేక మందికి బరియల్ గ్రౌండ్ సమస్య అయితేనేమి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయం అయితేనేమి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణంలో మరి విస్తారమైనటువంటి దళిత క్రైస్తవ మైనార్టీలు ఉన్నారు. అయినప్పటికీ కూడాను సరైన వసతులు కూడినటువంటి మరి శ్మశాన వాటిక స్థలం కేటాయింపు కానీ, మరి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి హైందవ, మహమ్మదీయ, క్రైస్తవేతర ప్రజా సంఘాల నాయకులు, ఆయా రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. మరి దయచేసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా త్వరగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక జీవో మరి దళితులకు, క్రిస్టియన్ మైనార్టీలకు బరియల్ గ్రౌండ్ కానీ,
కమ్యూనిటీ హాల్ కానీ నిర్మిస్తామని మైనార్టీ శాఖ డిపార్ట్మెంట్ తెలియజేసింది. కాబట్టి త్వరగా మరి ఎంక్వైరీ చేసి మరి ఆ యొక్క బరియల్ గ్రౌండ్కు స్థలాన్ని కేటాయించాలని, కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని కోరుతూ ఉన్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. క్రిస్టియన్ సోదరుల యొక్క సమస్య పైన జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎక్కడైతే హిందువులకు కానీ, క్రిస్టియన్లకు కానీ, ముస్లింలకు కానీ శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోతే ప్రభుత్వమే వాటికి స్థలాలు కేటాయించాలి. ప్రభుత్వ భూములు ఉంటే, ఒకవేళ ప్రభుత్వ భూములు లేకపోతే ప్రైవేటు భూమినైనా కొనిచ్చి వారికి శ్మశాన వాటికల కొరకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వము జీవో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడ్డ సంచార జాతి బేడబుడుగ జంగం కులమని కేంద్ర ప్రభుత్వం బుడుగ జంగాల కులాన్ని షెడ్యూల్ జాతుల జాబితాలో చేర్చి వారికి న్యాయం చేయాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్సభలో కోరారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత వెనుకబడిన కులం బేడబుడుగ జంగం కులం అన్నారు. వారికి విద్య, సంక్షేమ పథకాలు అందించి వారికి మెరుగైన జీవనం కల్పించేందుకు కేంద్రం ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాలకు నివేదించిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబర్ అన్నారు. బుడుగ జంగంకు గ్రామాల్లో నిషేధం ఉందని, గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే ఆ క్రతువు కోసం గ్రామాల్లోకి వచ్చి వెళ్తుంటారని, సంచార జాతిగా గ్రామాల్లో బుర్రకథలు చెప్పి జీవనం సాగిస్తున్నారని ఆమె వివరించారు. డాక్టర్ బైరెడ్డి శబరి జీ. Thank you, Speaker Sir, for giving me this opportunity. I would like to talk about the long pending issue regarding inclusion of Beda Budaga Jangam in the state of Andhra Pradesh into scheduled caste. Sir, as we speak, Beda Budaga Jangam is the most downtrodden community in our state. And these people are the people who sing folk songs called Burakadalu in our language. They are not even accessed entry into the villages, and they are called or welcomed into the villages only when there is a death in the village, just to entertain the departed by their songs. When living do not honor them, the departed honor these people, sir. And during 1976, Government of India has included them into SC category. Wherein they had opportunities in education, employment, and also in welfare schemes until 2008. But then afterwards, after bifurcation, also our Andhra Pradesh, in the pretext of there are no Budaga Jangam in our state of Andhra Pradesh, these people have given OC categories from SC. And they have lost all the opportunities. Committee also, and the resolution was also passed by Legislation and Council of Ministers in Andhra Pradesh in 2019 and 2023. So what I request is this Beda Budaga Jangam people, they deserve all the respect, dignity, and also opportunities, sir. And I request the Social Justice Minister, because these people have been given SC category in the state of Karnataka, Maharashtra, Honorable and Minister also sitting in Telangana. But Social why can't Justice Andhra Pradesh be given this status, sir? So I Okay, request thank you. Social Justice Thank you. Ministry Thank to you, do Honourable some Member. justice to Beda Budaga Jangam people Got of your our point. state, Thank sir. you, Honourable Member. sir. Got your point. Advocate. నంద్యాల శ్రీ కోదండ రామాలయం వద్ద కేబిఎన్ క్లాసికల్ హోమియోపతి హాస్పిటల్ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ సిఐ ఇస్మాయిల్కు ఘన స్వాగతం పలికిన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ హాస్పిటల్ ప్రారంభించిన టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ తమ వద్దకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటు ధరలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐ ఇస్మాయిల్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబిఎన్ క్లాసికల్ హోమియోపతి నంద్యాల పట్టణంలో తమ సేవలు అందించడానికి క్లినిక్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఈ క్లినిక్లో ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. బయటకు చెప్పుకోలేని గుప్త రోగాలకు ప్రత్యేకంగా మెరుగైన చికిత్స అందించబడుతుందని, ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, హోమియోపతి ఉంటే బాగా పనిచేస్తుందని, సర్వరోగ నివారణని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కనిపెట్టిన సూత్రాలు, మూలాలను పాటించి వైద్యం చేయడం ఇదొక టైప్.
అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల టౌన్లో రామాలయం దగ్గర మిత్రుడు షేక్ షావలి వాళ్ళ బంధువు అబ్దుల్ రెహమాన్ గారు ఈ క్లాసికల్ హోమియోపతి క్లినిక్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నంద్యాల పబ్లిక్ ఆదరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని హోమియోపతి మెడిసిన్ని తక్కువ ఖర్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి హోమియోపతిని ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ముందు ముందు మంచి పేరు తెచ్చుకొని పేద ప్రజలకు సాయం చేయాలని చెప్పి, మంచి వైద్యం చేయాలని చెప్పి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ రెహమాన్ గారికి, శేషాల్ గారికి, వాళ్ళ డాడీ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్. నంద్యాల పట్టణంలోని రామాలయం ఎదురుగా మా కేవీఎన్ క్లాసికల్ హోమియోపతి హాస్పిటల్ ఆహ్వానానికి వచ్చేసిన షేక్ ఇస్మాయిల్ సార్ గారికి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, ఎండి హోమియోపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కర్ణాటకలో కంప్లీట్ చేశాను. ప్రస్తుతం నేను కర్ణాటకలోని అసిస్టెంట్ ప్రొఫెసర్గా హుమ్నాబాద్లోని హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఈరోజు మా ప్రత్యేకత ఏంటంటే క్లాసికల్ హోమియోపతి. క్లాసికల్ హోమియోపతి అంటే హోమియో పితామహుడు హనేమన్ కనిపెట్టిన మూలాలు, సూత్రాలను పాటించి, ప్యూర్గా క్లాసికల్ సూత్రాలను పాటించి, హోమియోపతి సూత్రాలను పాటించి వైద్యం ప్రజలకు అందించడం. అన్ని దీర్ఘకాల సమస్యలు, ఎగ్జాంపుల్ అస్తమా, సోరియాసిస్, ఎగ్జిమా, థైరాయిడ్, డయాబెటిక్ అల్సర్, డయాబెటిక్ ఫుడ్, క్యాన్సర్. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్యాన్సర్ కోసం హోమియోపతి వైద్యం ఇస్తుంది. ఇలా దీర్ఘకాలిక సమస్యలకు మంచి వైద్యం హోమియోపతి ఫర్ ఫాస్ట్ అండ్ క్యూర్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. ఫాస్ట్ క్యూర్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్, చూస్ క్లాసికల్ హోమియోపతి. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.